ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇంట్లో దీపం పెట్టిన దగ్గర నుంచి అది కొండెక్కేంత వరకు కూడా చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. తొందరగా కొండెక్కేసిందంటే ఏదో దోషం ఉందేమో, అందుకే దీపం వెలగట్లేదు. అది ఎక్కువసేపు వెలిగిందంటే దేనికి సంకేతం అంటారు అసలు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు దీపం వెలిగించేటప్పుడే మనము ఒక మంత్రంతో వెలిగిస్తాం. ఉదాహరణకు ఒక మంత్రంలో బోధీపదేవి రూపాస్త్వాం కర్మ సాక్షిం విజ్ఞకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్స సుస్థిరో భవః. అయ్యా, నేను పూజకు కూర్చుంటూ ఉన్నాను, పూజ పూర్తయ్యేంత వరకు కూడా నీ యొక్క వెలుతురులో నా యొక్క పూజాది క్రతం అంతా పూర్తయ్యేంత వరకు కూడా ఉండుగాక. అందుకనే దీపం వెలిగించిన తర్వాతకి ఆ దీపాన్ని కదిలించకూడదు. పూజ పూర్తయ్యేంత వరకు కూడా. పూజ పూర్తయిన తర్వాతకి దీపం వెలిగింది వెలగలేదు ఏమీ కాదు, అంతే అంతే. పూజ చేసుకునేంత వరకు మాత్రం వెలిగేటట్టుగా చూసుకోవాలి తప్ప పూజ జరిగింది, పూజ జరుగుతున్నంత సేపు కూడా మనం ఆ యొక్క పూజ. ఇప్పుడంటే అండి ఏమైందంటే, దీపం కేవలం మనం గుళ్ళో లేదా మన ఇంట్లో మనం పెట్టుకునేటువంటి ఆ ప్లేస్లో ఇంత నూనె పోద్దాం, అంతకంటే ఎక్కువ పోస్తే నెలకు మూడు ఆయిల్ డబ్బాలు పడతాయి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ పరిస్థితి తగ్గట్టు ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు దీపం వెలిగించడం అంటే మన కరెంటు బిల్, కరెంటే లేదండి. ఆ రోజుల నుంచి దీపం వెలిగించేవాళ్ళం. ఒకసారి ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి పనులు చేసుకోవాలంటే స్నానం చేసి వచ్చి ముందు దీపం వెలిగించాలి. అప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు వచ్చేంత వరకు ఏమేం చేసుకోవాలో పనులన్నీ కూడా ఆ దీపంతోనే చేసుకునేవాళ్ళం. కాబట్టి అలా దీపం వెలిగించుకొని ఆ పూజాది క్రతువులు చేసుకొని, ఇప్పుడు పూజ అంటే మళ్ళీ వెలిగించిన ఒక్కడే కాదు, ఈమె లేచి స్నానం చేసుకొని వచ్చి పూజ చేసుకొని తర్వాత వాళ్ళు ఆయన పూజ చేసుకొని తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైనా దండం పెట్టుకొని వెళ్ళేంత వరకు కూడా ఉండాలి. అంటే మినిమం ఒక 4 మనుషులు కూర్చొని పూజ చేసేంత వరకు కూడా ఆ దీపం అనేటువంటిది ఉండాలి. అది అయితే ఈ దీపంకి విశేషంగా ఏంటంటే తూర్పు భాగం చూడాలి లేదా పడమర భాగాన్ని చూడాలి, ఉత్తర దక్షిణాలు చూడకూడదు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే తల దగ్గర ఆ దీపాన్ని పెడతారు. కాబట్టి అలా పెడితే ఇంట్లో ఏదో అశుభకార్యం జరిగింది అని అర్థం. దీపం పెట్టే దిక్కులో బట్టి ఉంటుంది. దీపం వెలిగించేప్పుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురి యొక్క కలయిక. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. 3 ఒత్తులు కలిపి ఒక దీపం కింద పెట్టాలి. 3 ఒత్తులు కలిపి ఒక దీపం కింద వెలిగించాలి. లేదండి నేను ఇంకో 4 ఎన్ని దీపాలన్నా పెట్టండి, మినిమం మీరు ఒక దీపం దాటి పెడితే 3 దీపాలు పెట్టాలి. అంటే 3 ఒత్తులు వెలిగించాలి. 3 ఒత్తులు వేసి 3 దీపాలు పెట్టాలి. మన ఇంట్లో కూడా 2 దీపాలు పెట్టి మధ్యలో కామాక్షి దీపం పెడతారు. ఆ కామాక్షి దీపం ఏంటంటారు? కామాక్షి దీపం ఏంటంటే, మనకు ఉదాహరణకు మీకు కొన్ని నోములు ఉన్నాయి, మీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మీకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటిని మీరు అన్ని సక్రమంగా పాటిస్తూ ఉన్నారు, ప్రశాంతంగా ఉంది. ఆ కామాక్షి అమ్మవారికి, అమ్మ ఇలాగే నా వంశపారంపర్యంగా జరిగేటువంటివన్నీ కార్యక్రమాలు కూడా తరతరాలుగా ఉండు అని చెప్పి, అందుకే కామాక్షి దీపాలు ఇవాళ రేపు చిన్నవి వస్తున్నాయి. వాస్తవంగా కామాక్షి అమ్మవారి దీపం ఇంత పెద్దది వస్తుంది. అది తరతరాలు ఆ దీపం అలా కొనసాగుతుంది. వాళ్ళ అత్తగారి నుంచి కోడలికి, కోడల నుంచి ఆడపిల్లలకి ఇవ్వరమ్మా. ఈ దీపం ఏదైతే ఉందో ఆ వంశీకులకు మాత్రమే. ఇంకొకరు ఎంత పాత దీపం కామాక్షి దీపం పెడితే అంత మంచిది. ఇంకోటి, ఆ దీపం పెట్టేటప్పుడు ఇవాళ రేపు ఉప్పు దీపం పెట్టాలా, మట్టిలో పెట్టాలా, ఆకులో పెట్టాలా, పిండి దీపం పెట్టాలా, ప్రతిదానికి ఒక ఆచారం ఉంది. పిండి దీపం వెంకటేశ్వర స్వామికి మాత్రమే పెడతారు. వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటారు. కాబట్టి ఈ దీపారాధన చేసినప్పుడు స్వామివారికి సంబంధించి ఏదున్నా ఆ పూజ వరకే ఆ దీపం వెలగాలి. అది పిండి దీపం. ఉప్పు దీపం ఇంట్లో పెట్టకూడదు. ఉప్పు దీపం ఇంటి బయట పెట్టాలి. ఏదైనా అరిష్టం ఉంటే ఆ అరిష్టం పోవడానికని మన ఇంటి ఆవలి బయట పెట్టాలి. పెట్టిన తర్వాతకి వెలుగుతున్న దీపాన్ని జరుపుతారు చాలామంది. జరపకూడదు. ఆవాహనం అయిపోతారు అందులోకి. మనం దేని గురించి అయితే పెడుతున్నామో ఆవాహనం అయిపోయి ఉంటారు. కాబట్టి ఒకవేళ మనం పూజ చేస్తున్నాము, మీరు ఇందాక అన్నారు పూజ కొండెక్కితే, మీరు పూజ చేస్తుండగా కనుక కొండెక్కితే మళ్ళీ ఆచమనం చేయాలి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః నీళ్ళు వదిలిపెట్టి ఆచమన చేసి మళ్ళీ దీపం వెలిగించాలి. దోషం లేదు. అంతే కదండి.
ఇవాళ రేపు 15th ఫ్లోర్ 20th ఫ్లోర్లో గృహప్రవేశాలు చేసాం మేము. కూర్చొని దీపం పెడితే ఆ గాలికి ఉంటుందా? ఆహా. పోతుంది. ఏదైనా అడ్డు పెడితే కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ గాలికి మళ్ళీ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సెక్యూర్డ్గా చూసుకొని ఆ దీపం వెలిగించుకొని చేస్తే చాలా మంచిది. అయితే ఈ ప్రకారంగా మనం దీపాలు పెట్టుకుంటూ దీపాలు కొండెక్కకుండా మనం పూజ చేసుకుంటే మంచిది. ఇంకొంతమంది లేని ఆచారాలని తలపైన పెట్టుకుంటూ ఉంటారు. మా స్నేహితురాలు ఇంటికి వెళ్ళా, తను పెట్టుకుంది, నేను పెట్టుకోవాలి. నేను సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వాళ్ళు 108 ఒత్తులు వేసి 108 అట్టిపళ్ళు పెట్టి దాని మీద వెలిగించారు. నేను వెలిగిస్తా. నేను అన్నా, అమ్మ మీ గతంలో నేను ఎప్పుడు చూడలేదు, మీ అత్తగారు కూడా వ్రతం చేసుకున్నారు, మరి ఆమె చేయండి నువ్వెందుకు చేస్తున్నావు అంటే, నా ఇష్టం పంతులు గారు, నాకు నచ్చింది నేను చేస్తా. అమ్మ చెయ్యి తల్లి, ఇన్ని పెట్టకూడదు, వాళ్ళ వంశపారంపర్యంగా ఏదో వాళ్తుంటుంది, వాళ్ళు మొక్కుకుంటారు, కొన్ని పెంచుతూ వెళ్తారు. 11 నుంచి ప్రారంభిస్తారు. నేను ఒక వ్రతం చేస్తే 11, రెండో వ్రతానికి 21, తర్వాతకి 41, తర్వాతకి 54, తర్వాతకి 108, మళ్ళీ తగ్గుతూ వస్తారు. మరి నువ్వు అలా చేస్తావా? అలా చేసింది ప్లేట్ అంతా కాలుతుంది, పంతులు గారు ఏం చేయాలి, నాకేం తెలుసమ్మా, నువ్వు చెయ్యి మరి. కాబట్టి అందుకే మన సిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే, లేని ఆచారాన్ని నెత్తిన పెట్టుకోకు, ఉన్న ఆచారాన్ని వదులుకోకు. అది కాబట్టి మనకు ఉన్న పద్ధతులే మనం పాటిద్దాం. దీపం విషయంలో ముఖ్యంగా అనవసరంగా వద్దు. ఈ దీపాన్ని వెలిగించేప్పుడు ఇంకొంతమంది, మా ఇంట్లో మా చిన్న తాతగారు చనిపోయారు, మేము దీపం పెట్టొచ్చా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అవునండి, అవును, ఖచ్చితంగా పెట్టొచ్చు. మీ 11 రోజుల మైల పూర్తయిన తర్వాతకి నిర్మోహమాటంగా మీరు దీపాన్ని పెట్టొచ్చు, ఎటువంటి సందేహం లేదు. అలానే ఒత్తులు ఎన్ని వేయాలి అన్న దాంట్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. 3 ఒత్తులు, ఇందాక చెప్పాను కదా, 3 ఒత్తులు కలిపి వేయాలి. అయితే ఎందుకండి మరి మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం పూజలు చేయొద్దు అంటే, అవునండి, పూజలు ఎవరు చేయమన్నారు? దీపం వెలిగించామనేది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. నీకు శౌచం వచ్చి ఉండొచ్చు, దేవుడికి భగవంతుడికి శౌచం ఉండదు. కాబట్టి దీపం వెలిగించాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు గుడికి వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళొచ్చు, షటాలు పెట్టించుకోవద్దు, ప్రత్యేక అర్చనలు చేయించొద్దు, ప్రత్యేకమైన హోమాలు చేయించొద్దు. ఈ నియమ నిబంధనలు పాటించాలి. అంతే తప్ప ఇంకేమీ లేవు. ప్రశాంతంగా దీపం వెలిగించవచ్చు, ఇంతసేపు వెలిగితే అని అదేం లేదు. కొండెక్కితే మాత్రం ఖచ్చితంగా ఆచమనం చేసి మళ్ళీ వెలిగించాలి. కానీ ఖచ్చితంగా ఇంట్లో మాత్రం ఎప్పుడు దేవుడు దీపం వెలిగించాలి. వెలిగించాలి. చాలా చక్కటి విషయాలు మాకు పంచుకున్నందుకు ధన్యవాదాలు.